మా ఆటని పాటని మెచ్చుకోవడానికి వేదిక మీదకే వచ్చేసారా? నేను నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. ఓ, బహుమతులు మేము తీసుకోంగా. నేను మీకు ఇచ్చే తీరాలి. కానీ బహుమతి తీసుకోవటం నాకు నచ్చదే. తను నచ్చదంటున్నాడు కదా, నాకివ్వండి. నేను ఈయనకే ఇవ్వాలి. తను బహుమతి వద్దంటున్నాడు కదా, నాకివ్వండి. లేదు, నేను ఈయనకే ఇస్తాను. తను వద్దంటుంటే బలవంతంగా ఇస్తానంటారేంటి? నాకివ్వండి. తను బహుమతి ఇస్తానంటారేంటి? కూర్చోండి, కూర్చోండి. ఏదో సూది గుచ్చుతుంది అనుకుంటే కూర్చుంది. అయ్యో, అబ్బో, చంపేస్తా. ఏంటి బలరామ అంత ఇదిగానే ఎగతాళి చేసేది? ఆ అమ్మాయి సూత్తో కూర్చుంది కాబట్టి సరిపోయింది. అదే కత్తితో కూర్చుంటే ఏమై ఉండేది? ఏంటక్క, నువ్వే వెళ్ళి తన చేతికి కత్తించి పొడిచేయమని చెప్పేలా ఉన్నావే. అంతా వీడి వల్లే. అమ్మా, నువ్వేం దిగులు పడుకో బలరాం. ఆ పిల్ల మీద పగ తీసుకోకుండా వదిలిపెట్టు. వద్దు నాయనా, వద్దు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. దీన్ని ఎక్కడితో వదిలేద్దాం. ఏదో ఒక రోజు నా చేతిలో ఆ పిల్లకుంది. అంటే వీడికి ఈ పక్క కూడా ఉంది. అవో, అలా అడగరా, నాకు నొప్పి పెడుతోంది. అమ్మా. నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పో పో బయటికి. నీ పాటికి నువ్వు సూతో పొడిపించి వెళ్ళిపోతావు. మేము చూస్తూ ఊరికే ఉంటావు అనుకున్నావా? గేలి చేస్తూ పడితే ఊరికే వదులుతావా? బయటికి పో, బయటికి పో, బయటికి పో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నా పైన చేతికి అందులో విసిరేస్తావు. నేను వదిలిపెట్టను. ఎందుకు నన్ను గేలి చేస్తూ పాడావు? గేలి చేస్తూ పడితే సూదితో గుచ్చుతావా? నిన్ను. అవును, అలాగే గుచ్చుతాం. సూతో గుచ్చడం వల్ల నా ఫ్రెండ్ బలరాం చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం చెప్పు. చెప్పకపోయావు? నువ్వు కేర్ చేసి పాడిన దానికి నేను గుచ్చిన దానికి సరిపోయింది. బయటికి పో. ఆహా, అదేలా సరిపోతుంది అమ్ముడు. అక్కడొకడు చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం? కావాలంటే నువ్వు సూది తీసి గుచ్చుకో. నేను సూదితో అక్కడంత బాగోదే. నేనెలాగంటే అక్కడ గుచ్చగలను. నీకు తెలియక నోరు జారి. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ముద్దివ్వు. ముద్ద? అక్కడ బలరాం మరణ శయ్య మీద ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే అది హత్య 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 హత్య. ఏ మిస్టర్, ఎందుకు వస్తావు? అక్కడ బలరాంకి ఇక్కడ కుడుములా వాచిపోయింది. దానికి పరిహారంగా ఒక ముద్దగా అడుగుతున్నాను. సరే, దగ్గరికి రా. వెంకీ, ఏంటి? ఎక్కడికి? ఏంట్రా చుంచెలుగా వస్తున్నావు? రమణ కోసమే కాబట్టి. కడుపులో గుడపలాడుతుందిరా. వెంటనే ఏడి కొట్టుకు వెళ్ళాలి. నాకు ఉన్నది ఒకటే పంచా. వచ్చాని 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 వచ్చాని. వరలక్ష్మి, తీకు తీకు, నేను వస్తున్నాను. ఆగో. వరలక్ష్మి గారికి కథానాయకి వేషం వెళ్ళాను ఆశ. వేషం కడతావా?
వచ్చాయి, నేను బయట ఉంటాను. వరలక్ష్మికి రాణి వేషం అదిరింది, వరలక్ష్మికి రాణి వేషం అదిరింది. ఆహాహా, వరలక్ష్మికి రాణి వేషం అమోఘంగా ఉంది. నా అదిష్టే తగిలేలా ఉంది. రే బలరాం, వరలక్ష్మి అలా కొయ్యి బారిపోతే ఎలా? 2 మాటలు చెప్పు. చెప్తుందిరా బలరాం, చెబుతుంది. ఎందుకు ఆలస్యం? చెప్పు. కానీ వరలక్ష్మి వరలక్ష్మి చెప్పు. అప్పుడే ఈ విషయానికి గౌరవం. నా కరవాలము ముందు నిలిచి, నా శక్తికి దీటుగా నిలిచి, నన్ను గెలిచి నన్నేలు వాడు ఎవరా మన్మధుడు చెలి? చెప్పు, ఎవరా మన్మధుడు చెలి? ఎవరా మన్మధుడు చెలి? అయ్యో స్వామిజీరా, పాల్పండి. రేయ్ రేయ్, హే స్వామి చూస్తున్నారు. 3 లోకాలను ఏలు మహారాజు సూరపద్ముణ్ణి నేను. నాకు ఎవరి చేతను ఏ విధముగాను మరణము లేదు. ఏయ్. ఏం కోసం? ఏంట్రా ఇది కొత్తగా? సోము సూరపద్ముడి సంభాషణలు చెప్తున్నాడేంటి? చెప్పనివ్వండి స్వామి, బాగానే చెప్తున్నాడుగా. ఆయన గారు ఎక్కడా? ఒకసారి వినండి స్వామి, బ్రహ్మాండంగా చెబుతున్నాడు. ఏయ్ వెంకీ, రిహార్సల్స్ ఉన్నాయని చెప్పావా లేదా? చెప్పాను స్వామి. మరింకేమిటి? నేను 100 కొద్దీ నాటకాలు ఆడాను. కొత్తగా చేయడానికి ఉంది. నేను ఇంతకుముందు చేసిందే కదా చేయబోతాను. పిల్లలతో సాధన చేయించండి, నేను ఒకేసారి వేదిక మీదకి వచ్చేస్తాను అన్నారు. అందుకని ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఇది? ఆ, ఆ? ఆ,